పోలింగ్ స్టేషన్ కిందికి పడితే కొంచెం జరగండి తీసుకొచ్చాను ఒకటి అన్ని చేతులు హలో ఇంకా ఏలేడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం. నేను డాక్టర్ సంజయ్ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, పెన్షన్లు, అదేవిధంగా బీద వాళ్ళకి ఇండ్లు కట్టించే ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అదేవిధంగా రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు ఉంటూ ఇవాళ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, వరి ఉత్పత్తిలో ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో కూడా 3 రెట్లు వరి ధాన్యం దిగుబడి అయింది. కాబట్టి ఇవన్నీ చూసి దాంతో పాటుగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రమై చాలా అభివృద్ధి చెందింది. నేను కూడా నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉన్నా. నాతో పాటు మా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కూడా ప్రజా సేవలో ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా అని ఎల్లవెల్ల అందుబాటున్నారు. తప్పకుండా ఎలక్షన్లో నేను విజయం సాధిస్తా. మళ్ళీ నాకు అండగా ఇన్ఛార్జీలు గౌరవనీయులు మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ రాజేశం గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రమణ గారు, జడ్పీ చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు కూడా నాకు అండగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తా. జై కేసీఆర్.